హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. ఏంటి ఇల్లంతా ఫుల్ మెస్సుగా ఉంది, బట్టలన్నీ సర్దేస్తూ ఉన్నారు, ఇండియాకి వస్తున్నారేమో అనుకుంటున్నారా? లేదండి, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఇక్కడ నియర్ బై ఒక 3 days ట్రిప్ ప్లాన్ చేసాము. ఆ 3 days ట్రిప్స్ కోసము ఇక్కడ నేను బట్టలన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఆస్ట్రేలియాలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే ఒక రోజులోనే అన్ని సీజన్స్ కనిపించేస్తాయి. ఈ విషయాన్ని నేను చాలా వీడియోస్లో చెప్పాను. దానికి తగ్గట్టే ఇప్పుడు నేను బట్టలు కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. వింటర్ సీజన్వి, సమ్మర్ సీజన్వి, స్విమ్ సూట్లు, రెయిన్ కోట్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. దట్టు పిల్లలు ఎప్పుడు ఎలా మిస్ చేసుకుంటారో మనకు తెలియదు కదా. సో నేను బాగా ఆలోచించి ఒకటికి 4 జతలు బట్టలు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. పిల్లలున్న దగ్గర బట్టలు స్పేర్గా ఉండడంలో తప్పులేదు కదా. ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ వస్తే మనం చాలా ఇబ్బంది ఫీల్ అవుతాము. సో అందుకనే ఇలా అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. అయితే ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళ ఘోష ఎలా ఉంటుంది అంటే మనమే సర్దుకోవాలి, మనమే ఐరన్ చేసుకోవాలి, మనమే వాష్ చేసుకోవాలి, మనమే ఫోల్డ్ చేసుకోవాలి, మనమే సెల్ఫ్లలో పెట్టుకోవాలి. నాకు ట్రిప్స్ వెళ్ళడము, బయటికి వెళ్ళడం కంటే ఈ బట్టలు బాసనలు చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది, పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ మీరు ఎవరైనా ఫీల్ అవుతారా? ఫీల్ అవుతే నాకు కమెంట్ చేయండి. ఐ థింక్ ప్రతి లేడీస్ ఇలానే ఫీల్ అవుతారనుకుంటాను నేనైతే. సోపులు, షాంపులు, బ్రష్లు అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఫైనల్లీ నా క్లోత్ అయితే అయిపోయి పక్కన పెట్టేశాను. ఇక్కడ ఫుడ్ 3 days ట్రిప్ కదా, ఫుడ్ కోసం మేము ఇలా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. మా మోక్ష నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి ఫుడ్ క్యారీ చేయటం అలవాటైపోయింది. ఇప్పుడు ఆ అలవాటు కాస్త పెద్ద వ్యసనంగా మారిపోయింది. అట్లీస్ట్ ఇంటి ముందర వాకింగ్ వెళ్ళినా కూడా వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ క్యారీ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే పిల్లలు త్రూ అవుట్ అడుగుతూనే ఉంటారు రోడ్ ఎక్కినప్పటి నుంచి వాటరు, స్నాక్స్ అనేసి. సో నేను తప్పకుండా అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. కర్మజాలక ఎప్పుడైనా నేను ఫుడ్ క్యారీ చేయలేదు, వాటర్ క్యారీ చేయలేదంటే మా ఊళ్ళకు ఆ రోజు ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ ఆకలి వేస్తుంది. ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఏం చేద్దాం, అంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ కోసం ఇక్కడ వైట్ రైస్, ఆలు, కస్తూరి మేతి, టమాటో వేసి కర్రీ చేశాను. అటు బాయిల్డ్ ఎగ్స్ కూడా చేశాను. ఇక్కడ మాతో పాటు ట్రిప్కి 5 families వస్తున్నాయి. అంటే మా వెనకాల ఇంకొక 2 కార్లు వస్తున్నాయి అనమాట. సో వాళ్ళతోని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాము. మేము వచ్చి మీతో మీట్ అయ్యి మాట్లాడి మేము స్టార్ట్ అయిపోతాము, మీరు వెనకాల రండి అనేసి. ఇక్కడ రోడ్స్ చూసారా? ఈ రోడ్స్ చూస్తున్నప్పుడు నేను మా వారు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, ఇవి పిల్లలు ఆడుకునే పబ్జీ గేమ్లో రోడ్స్ లాగా అనిపిస్తున్నాయి నాకు అని. నాకైతే పబ్జీ గేమ్ తెలీదు, నేను ఎప్పుడూ ఆడలేదు అని చెప్తున్నాను. మా హస్బెండ్ కూడా నేను ఎప్పుడూ ఆడలేదు, బట్ తెలుసు నాకు అని చెప్తున్నారనమాట. సో దూరంగా కొంచెం రివర్ కూడా కనిపిస్తుంది, చూసారా మీరు ఇక్కడ. మేము వెళ్ళిన రోజు అట్మాస్ఫియర్ వేస్తే మస్తు అంటే మస్తు ఉండే, చాలా బాగా అనిపించుండే. అంత ఎండ లేదు, చలి లేదు, వాన లేదు, క్లౌడీగా చాలా మంచిగా అనిపించుండే బాగా. ఇక్కడ రోడ్లన్నీ కొండలు విడగొట్టేసి వేసేసారు. మనకి పులివెందుల వెళ్ళే రూట్లు ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఫన్నీగా అనిపించిన విషయం ఏంటంటే డివైడర్కి అటు రోడ్డుకి ఇటు రోడ్డుకి మధ్యలో ఏమైనా కొండ అడ్డు వచ్చి ఉంటే ఆ కొండని అలాగే ఉంచేశారు, చూసారా మీరు ఇక్కడ. అది డివైడర్ లాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా సరే సేవింగ్ మోర్ ఇంపార్టెంట్ కదా. రోలర్ కోస్టర్ ఉంటుంది చూసినావా? రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది సేమ్ ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంతా. నాకు అదే ఫీలింగ్ వస్తుంది. చెవులైతే అయిపోతున్నాయి రా బాబోయ్. అవట్లేదా? కెమెరాలు చూడు, ఎన్ని కెమెరాలు రా బాబు. కెమెరాస్ అని చెప్పాను కదా, అవి ఇక్కడ ట్రాఫిక్ మధ్యలో రెడ్ లైట్ కెమెరాలని, స్పీడ్ కెమెరాలని, ఇంకా రకరకాల కెమెరాస్ అన్నీ అరేంజ్ చేసి ఉంటుంది. పొరపాటున మన స్పీడ్ ఇంక్రీజ్ అయినా, ట్రాఫిక్ సిగ్నల్స్ స్కిప్ చేసినా కచక్ అని ఫోటో తీసి ఇలా బిల్ ఇంటికి న్యూ క్యాసిల్ నుంచి మళ్ళీ హంటర్ వ్యాలీయా? ఓకే, ఆగేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ
వండర్ వ్యాలీకి ఇన్ కేస్ లంచ్ టైం అయితే ఈట్ చేద్దాము, లేకపోతే మూవ్ ఆన్ అయిపోదాము. వెనకాల అదేది ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ అంట, చాలా పెద్దదిలా ఉన్నట్టు. అట్లా పెద్ద రెప్టైల్స్ అనుకుంటా. మను వాళ్ళని రెప్టైల్స్ పార్క్ తీసుకెళ్లారు కానీ అది అవుట్ ఆఫ్ సిడ్నీ. ఇప్పుడు న్యూ క్యాస్లేకి ఒక 40-45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అయితే సిడ్నీ నుంచి ఒక 10 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్ బయటకు వస్తే 15 కిలోమీటర్ మొత్తం జంగిలే. అవును, మామూలు జంగిల్ కూడా కాదు, ఫుల్ ఏమంటారు క్రౌడ్ తో కూడిన ఫుల్ చెట్లతో కూడిన కొండలు కోడలు. అబ్బా మనకి డైనోసార్ వ్యాలీలో చూపిస్తారు కదా, మనకి ఏంటిది అది పాత కాలంలో డైనోసార్ సినిమాలు చూపిస్తారు కదా, అట్టుంటాయి కొండలు కోడలు. పాపం పసివాడు మూవీ ఒక ఉంటాయి కదా అట్లా. అయితే నువ్వు సిడ్నీకి వచ్చేటప్పుడు అన్నయ్య అడిగారు కదా, మనోజ్ అన్నయ్య అంటే మా అపార్ట్మెంట్ లో కింద ఉంటారు. అయితే ఆ అన్నయ్య అన్నారనమాట, ఏదో సైన్ చేయడానికి ఇంటికి వచ్చి. అక్కడ అట్మాస్ఫియర్ అంతా బాగుంటది, ఆక్సిజన్ ఎక్కువ ఉంటది. మనకి వచ్చేసి ఇక్కడ చాలా పొల్యూషన్ ఉంటది కదా, మీరు వెళ్తే రావడానికి ఇష్టపడరు అంటే నేను అన్నాను జస్ట్ విజిటింగ్ వరకు ఓకే అన్నయ్య, మేము మళ్ళీ ఇక్కడికే రావాలనుకుంటున్నామని. బట్ ఆ అన్నయ్య అన్నదైతే నిజం, ఫుల్ ఆక్సిజన్ ఉంటది ఇక్కడ, అంత పొల్యూటెడ్ గా అస్సలు ఉండదు, చాలా బాగుంటది అనమాట. మొత్తం ఇంకా ఎక్కడ చూసినా చెట్లు, చామలు, కొండలు, గుట్టలు. జనాభా చాలా లెస్ ఉంటారు కదా, మోర్ వాటర్ ఉంటది, మోర్ చెట్లు కొండలు ఉంటాయి అన్నమాట. అట్లనే కాదు, ఇక్కడ నీకు ఖనిజాలు కూడా ఎక్కువే. ఖనిజాలు అంటే ఇంధనం, కోల్ బాగా దొరుకుతుంది, రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, జనాలు తక్కువ ఉంటారు. రిసోర్సెస్ కావాల్సిన రిసోర్సెస్, బట్ అవి ఏమంటారు వీళ్ళకి హ్యూమన్ రిసోర్స్ చాలా తక్కువ, రిమైనింగ్ అన్ని ఎక్కువ. అంటే మనుషులు తక్కువ యూజ్ చేసుకొని యంత్రాలు ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనమాట దేనికైనా. అది మన సైడ్ అయితే చాలా ఏమంటారు మనుషులు ఎక్కువ యూజ్ చేసుకుంటాము, ఇవేమంటారు వెహికల్స్, యారముట్లు అనేవి తక్కువ యూజ్ చేసుకుంటాం మనమైతే. బట్ ఇక్కడ ఏంటి అన్ని ఒక మనిషి ఒక 10 to 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారముట్లు యూజ్ చేసేసుకుంటారు, పని ఈజీ చేసేసుకుంటారు. మనకేంటి హ్యూమన్ సోర్సెస్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనం హ్యూమన్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం అట్లా. సపోజ్ పెంచుకుంటారు. మేము చిన్నప్పుడు వరి కోత కోయాలంటే కొడవలే యూజ్ చేసేవాళ్ళం. అంటే అదొక అపోహ ఉండేది, మిషన్ వచ్చిన తర్వాత కూడా అది ఎనుములకు గడ్డి రాదు, తర్వాత సరిగా కొయ్యవు, గింజలన్నీ దాంట్లోనే వెళ్ళిపోతాయి, చాలా అపోహలు అనమాట. మనం ఏదైనా ఒక ఇన్నోవేటివ్ థింగ్ వచ్చి దాన్ని మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే మనసు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోదు బ్రూడా, ఇది రాంగ్ ఏమో ఇది రైట్ ఏమో అన్ని. నవేడేస్ కొంచెంగా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కానీ మనం వీళ్ళంత తొందరగా అయితే యాక్సెప్ట్ చేసుకోలేము. మేము కార్లో వెళ్తూ మేము టైం పాస్ కి ముచ్చట్లు చెప్పుకుంటూ మా ముచ్చట్లన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. చూపిస్తే చూడండి జంగల్ ఇప్పుడు చాలా బాగుంది. ఇది ఇలాగా త్రూ అవుట్ మేము ఒక 100 కిలోమీటర్స్ జర్నీ చేసినాము, ఇంకా అవ్వలేదు మా జర్నీ. ఇంకా చూడండి 100 కిలోమీటర్స్ కూడా ఇదేనే చుట్టూ ఆకులు, అలమలు, చెట్లు, కొండలు ఇంతే ఉన్నాయన్నమాట. రోడ్ అంతా అటు కొండ ఇటు కొండ. నాకు ఇది చూస్తే ఏమంటారు మనం చిలుకూరుకి వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి కదా, సేమ్ అట్లే అనిపిస్తుంది. నేనేమో మా చిన్నోడు లాలీపప్పు తింటున్నాడు చూడండి. 100 కిలోమీటర్స్ జర్నీ అంటే బోర్ కొడుతుంది కదా. యు డన్ యువర్ లాలీపాప్? యు వాంట్ మోర్? నో? yes. ఓయ్ నాలుగురికి నాలుగు ఇచ్చినా. సరేలే. లాలీపాప్లు మళ్ళీ ఉంటాయి కదమ్మా. మీ ఇంట్లో కూడా ఇంతే ఉంటారా? చిన్న పిల్లలతో ఈక్వల్ గా మా ఆయన కాంపిటీషన్ పెట్టుకుంటాడు కొన్ని వాటికి. ఈ సపోజ్ ఒక గేమ్ ఆడారనుకోండి, మా మోక్ష మా ఆయన లూజ్ అయితే చీటింగ్ చేస్తాడు. చిన్న పిల్లోడి దగ్గర లూజ్ అయితే యాక్సెప్ట్ చేయడు, పోనీ వాడి కోసం లూజ్ అవ్వడు, అన్ని చీటింగ్ గేమ్లు ఆడతాడు, వాడిని ఏడిపిస్తా ఉంటాడు.
నువ్వు కూడా విన్నింగ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు లూజ్ అవ్వచ్చు కదా. నేను నా శ్రేయశక్తులు నేను ఆడతాను, నువ్వు వాడి శ్రేయశక్తులు ఆడాలి. చూసారా, చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోడు, వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వనియడు అనమాట. వాడు వీళ్ళ డాడీ గెలిచాడంటే వాడు యాక్సెప్ట్ చేయడు. మా ఇంట్లో మా చిన్నోడు మా పెద్దోడు గొడవ పడడం కంటే మా ఆయన మా మోక్ష ఎక్కువ గొడవ పడతారు అనమాట. దేనికి? గేమ్లలో ఓడిపోతున్నాము, వాడు సరిగ్గా చేయలేదంటే వీడు సరిగ్గా చేయలేదు, వీళ్ళిద్దరు పంచాయతీ చేయలేక నేను మధ్యలో బలి అయిపోతా ఉంటారనమాట. చెవులు చాలా చాలా దిమ్మెక్కుతున్నాయి అసలు. ఏదో ఒక ఎయిర్ అంతా పెద్దగా అవుతుందన్నమాట. అందరికి అదే ఫీలింగ్ వస్తుంది. ఇది కొండ కదా, నాకైతే హెడ్ ఏక్ కూడా వస్తుంది. పైగా నేను ఇంటి నుంచి కాఫీ అయితే క్యారీ చేసి తీసుకొచ్చుకున్నాను, అయినా కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. ఫుల్ అంటే ఫుల్ హెడ్ ఏక్ గా ఉంది. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. నెక్స్ట్ మేము ఎక్కడెక్కడ ప్లేస్ వెళ్ళాం, జర్నీ రిమైనింగ్ వీడియో అన్నీ కలిపి ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ వస్తాను ఇప్పటి నుంచి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎడిటింగ్కి, పోస్టింగ్కి, వాయిస్ ఓవర్కి చాలా టైం తీసుకుంటుంది కదా. సో మా పిల్లలకి హాలిడేస్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు నాకు అంత టైం దొరకట్లేదు. ఇప్పటి నుంచి నేను 2 డేస్కో 3 డేస్కో ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, నాకు ఇంకొంచెం పుష్ వస్తుంది. పెద్ద వీడియోస్కి నాకు రీచ్ రావట్లేదు కాబట్టి నేను అసలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.